మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవదూత వచ్చి అక్కడ గొర్రెల మేకున్న కాపుల దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ఒకరితో చెప్పే విషయం కాదు, ప్రజలందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో చెబుతున్న మాట. కానీ యేసుక్రీస్తు పుట్టుకలో ఎవరికైనా సంతోషం ఉన్నదా అని అంటే ఎవరికి సంతోషమో కనిపించదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పటికే హేరోదు మహారాజు 37 సంవత్సరాలు దాదాపు ఇశ్రాయేల్ ఆ యోధ ప్రపంచంలో ఆ రామ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అక్కడ ఏ యొక్క సంతోషము కనిపించదు. పోనీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఏమైనా సంతోషం కనిపిస్తుందంటే, ఆ రోజుల్లో కన్యకి ఎవరైనా వివాహం కాకుండా గర్భవతి అయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మరియా గర్భవతి అయింది. అలా గర్భవతి అయిన తర్వాత యేసేపు వదిలేయాలనుకున్నాడు. సంగతి అంతా మనకు తెలుసు. అయితే యేసేపు తన భార్య అయిన ప్రధానమైంది వివాహం చేసుకోలేదు, కానీ తన భార్యగా స్వీకరించిన ఒక మరియను తీసుకుని నజరేతుకి నుంచి బత్లెహేముకు వెళ్ళబోతూ ఉన్నాడు. అయితే ఈ రోజు ఈ చలికాలంలో మనం చూస్తూ ఉన్నాం, మనం స్వెటర్లు వేసుకుంటున్నాం, లేకపోతే రగ్గులు కప్పుకుంటున్నాం, లేకపోతే ఒక వ్యక్తి గర్భవతి అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మెడికల్ టెస్ట్ చేస్తాం.